ఎవ్వల్లెంత అలిగినా ఎవ్వల్లెంత గులిగినా వద్దు వద్దన్న జర్ర ఆలస్యమైన అట్లిట్లా ఆఖరికి అందరు అనుకున్నట్టే రేవంత్ సార్నే సీఎం సీట్ల కూసోబెట్టనికి తయారైనరు షై పార్టీ వాళ్ళు. ఎల్బీ స్టేడియంలా గట్టిగా చేస్తుర్రు ఏర్పాట్లు. ఇక మరి పెద్ద కార్యము పెద్ద మనుషులంతా ఉండాలి కదా, దీవెనార్తలు పెట్టాలి కదా. అందుకే సారే స్వయంగా పోయి ఆహ్వానాలు వంచిండు, అందరు రావాలి అని పిలిచిండు. పాండ్రి ఎవరెవలకు పత్రికలు అందనేమో ఒకసారి చూసేద్దాం. ఇంట్లో చిన్న కార్యం అయితేనే అయిన వాళ్ళందరినీ పిలుచుకుంటాం. అసోంటిది రాష్ట్రానికే పెద్ద మనిషి కుర్చీలో కూకుంటున్నాడు అంటే ఇక మరి అందరిని పిలుచుకోవాలనా లేదా? అందుకే ఇక కుర్చీలో కూర్చునేట ఆయన్నే ఢిల్లీకి పోయిండు. కాబోయే సీఎం రేవంత్ సారే ఖుద్దు ఢిల్లీకి పోయి పెద్ద మనుషులు అందరినీ తప్పకుండా రావాలి అని పిలిచిండు. అందరికంటే ముందుగాల వాళ్ళు వీళ్ళు వద్దన్న కాళ్ళ కట్టెబెట్టిన అస్సలు వెనకకు తగ్గకుండా రేవంత్ సార్నే సీఎం ను చేసిన షై పార్టీ పెద్ద మనుషులను కలిసిండు సారు. సోనియమ్మ, రాహుల్, ప్రియాంక, ఖర్గే సారు అందరిని కలిసి ప్రమాణ స్వీకారానికి రావాలి అని పిలిచిండు. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకేను కూడా పిలిచిండట. ఇక అట్నుంచి అటు పార్లమెంట్ కు పోయి ఎంపీ పదవికి రాజీనామా పెట్టిండు. సారును చూడంగానే తత్తిమ ఎంపీ దోస్తులంతా సీఎం సార్ అన్నట్టు అరుచుకున్నారు. సంబురంగా గలే మిలాయించిర్రు. ఇక అటు హైదరాబాద్ లో పనులు జోరుగా నడిచినాయి. పోలీసోళ్ళు, ఆఫీసర్లు అంతా ఎల్బీ స్టేడియంలోనే మకాం పెట్టిర్రు. సీఎం ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు గట్టిగా చేస్తున్నారు. ఇటు దిక్కు చంద్రాల్ సారు, ఏపీ సీఎం జగనాల్ సారు, కేసీఆర్ సారుకు సుత ఆహ్వానం పంపుతున్నారట. ఇంకో దిక్కు జరంత మంది గవర్నర్ మేడం దగ్గరికి పోయి రేవంత్ సార్ను సీఎం చేస్తున్నామని చెప్పి ఎమ్మెల్యేలు సంతకాలు పెట్టిన పేపర్లు ఇచ్చిర్రట. గిట్లా జోరుగా నడిచినాయి షై పార్టీల పనులు. ఇది అంతిట్లుంటే కొంతమంది లీడర్లు మళ్ళోసారి ఢిల్లీకి పోయి పెద్ద మనుషులతో ఏమో గుసగుస పెట్టిర్రట. మంత్రి పదవుల కొరకు లోపట ఎవళ్ళంతకు వాళ్ళు గట్టిగానే తాండ్లాడుతున్నారట. మరిగా ఎవళ్ళకు ఏమేం పదవులు దక్కుతాయో ఏమో చూడాలి. అయితది పోతది గదంతా వెనక సిరికి ముచ్చట. ముందుగానైతే మనం ప్రయత్నం గట్టిగా చేయాలి. ఎదురు ఏమొచ్చినా తొక్కుకుంటూ పోవాలి. ఇగో గిట్టనే ఉంటది రేవంత్ సార్ వ్యవహారం. ఉడుం పట్టినట్టు పట్టుబట్టి షై పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిండు. అన్నిటికి మించి సార్ ఇచ్చిన మాట అస్సలు మర్చిపోలేదు. గప్పట్లో ఒక ఆడపిల్లకు కొలువు ఇస్తానని మాట ఇచ్చిండు రేవంత్ సార్. యాదుకున్నదా? అగో గా ఆడపిల్లకు కూడా ఇప్పుడు ఆహ్వానం అందిందట. మరిగా మాట అన్నాక మాట తప్పుతాడా? నాలుగుట్లే మాట ఇచ్చినాక వెనకకు తగ్గుతాడా? షై పార్టీ అధికారంలోకి వచ్చుడేగాక రేవంత్ సారే సీఎం సీట్లే కూకునవాటే. అసోంటప్పుడు మాట తప్పుడు మడమది ఇప్పుడు ఉంటదా? అందుకే పెద్ద లీడర్లకే కాదు సీఎం ప్రమాణ స్వీకారానికి రావాలనని దివ్యాంగురాలు రజనీ చెల్లెకు కూడా ఆహ్వానం పంపిండట రేవంత్ సారు. ఎలక్షన్లకు ముంగట అక్టోబర్ 17 తారీఖు నాడు రజనీ చెల్లెకు మాటిచ్చిండు రేవంత్ సారు. ఎంఏ చదువుకున్నా సరే కొలువు రాలేదని సార్ వద్దకు పోతే షై పార్టీ అధికారంలోకి రాగానే తొలుత నీకే కొలువిస్తా, ఏం ఫికర్ చేయకని సారు హామీ ఇచ్చిండు. సారే దగ్గరుండి గ్యారంటీ కాగితం నింపిండు. గా ముచ్చట యాదికి పెట్టుకొని మరి రజనీ చెల్లెను ప్రమాణ స్వీకారానికి పిలిచిండట. ఎల్బీ స్టేడియంలో జరిగే ప్రమాణ స్వీకారం స్టేజ్ మీదనే రజనీకి ఉద్యోగం ఇస్తున్నట్టు ఫైలు మీద సంతకం చేస్తాడట సారు. తెలంగాణ ఉద్యమంలో అమరులైన 300 మంది ఉద్యమకారుల కుటుంబాలకు సీఎం ప్రమాణ స్వీకారానికి రావాలని ఆహ్వానాలు పంపిర్రట. ఇంకో 250 మంది ఉద్యమకారుల కుటుంబాలకు కూడా ఆహ్వానం పంపిర్రట. ప్రగతి భవన్ ను ప్రజాభవన్ చేస్తామని ప్రచారంలో చాలా జాగాల్లో చెప్పిండు. అన్నట్టుగానే అటు ఎలక్షన్ల రిజల్ట్ రాగానే మీటింగ్ పెట్టి ప్రజాభవన్ చేసుడే అన్నాడు. ఇక ఇప్పుడు అందరినీ ప్రమాణ స్వీకారానికి పిలుచుడు చూస్తుంటే సారు మాట గట్టిదే అనుకుంటారట అందరూ. ఏమైనా రేవంత్ సారు అన్ని ఆదికి పెట్టుకొని చేసేటట్టున్నాడు అనుకుంటారు ఈ ముచ్చట చూసిన పబ్లిక్. మరిగా ముందు ఏమైతుందో చూసుకుంటూ పోవాలి. ఈయనగాచి నకలపాలు చేసినట్టు అయ్యింది గీ అడ్డమైన తుఫాన్ జయంగా ఏపీల రైతుల పరిస్థితి. ముంచుకొచ్చిన తుఫాన్ కు గట్టిగా రాలిన శినుకులకు నోటి కాడికొచ్చిన పంట అంతా ఊటి పుణ్యానికి నీటి పాలైనట్టు అయ్యింది. ఎక్కడ చూసినా తడిసిన ధాన్యము, ఒరిగిన పైరు, కొట్టుకుపోయిన పంటలు ఏగానొస్తున్నాయి. పాపం చూడుర్రి ఎంత తిప్పలు పడుతుర్రో రైతన్నలు. చేతికొచ్చిన పొల్లగాళ్ళు చెయ్యిడిచి పెట్టిపోతే ఎంత దంది పెట్టుకుంటారో, అవ్వయ్యలు ఏడ్చుకుంటే ఎంత లబలబ మొత్తుకుంటారో. అగో అట్టనే ఏడ్చుకుంటా నెత్తి నోరు కొట్టుకుంటా కంటికి పుట్టడు ఏడుస్తున్నారు ఇప్పుడు ఏపీల రైతన్నలు. దుక్కి దున్ని ఇత్తనం వేసి మందులు మాకులేసి కన్న పిల్లలొలిగిన అపురూపంగా పెంచుకున్న పంటలన్నీ మాయదారి తుఫాను చేయబట్టి నేల కొరిగినాయి. వరి కుప్పలు నీళ్ల తాకిడికి తట్టుకోలేక కొట్టుకపోయినాయి. నీళ్లల్లో మునిగిన మిరపచేలు, పొగాకు, మొక్కజొన్నలు చూసి తట్టుకోలేక లబ మొత్తుకుంటున్నారు పాపం రైతన్నలు. పల్నాడు జిల్లాలో మిరప తోటలు నీళ్లల్లో మునిగితే పట్టాలు కప్పుకున్నారు.
ఆటంక పట్టాల మీద అయిన నీళ్ళని ఇగో ఇట లోటలతోనే ఎత్తిపోసుకుంటున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో వరిసేలన్నీ నీళ్లలో మునిగినాయి. నోటికాడికి వచ్చిన బువ్వ ముద్ద నీటి పాలాయనని నడి పొలంలో నిలబడి చేసేదేం లేక కంట నీళ్లు పెట్టుకుంటున్నారు రైతన్నలు. వరిసేలల్లో ఆయన నీళ్లు పోయేందుకు పారలు అందుకొని గట్లు తవ్వుతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో మిగ్జాం తుఫాను రైతులు పండించిన పంటనంతా కండ్ల ముంగటనే మింగేసింది. నీళ్లలో మునిగిన వరి పంటల్ని చేతుల్లో పట్టుకొని కంట నీళ్లు పెట్టుకుంటున్నారు చూపించుకుంటా. ఇటు దువ్వల కళ్ళల్లో పోసిన ధాన్యం కొట్టకపోతుంటే తట్టలతోనే ఎత్తిపోసుకుంటున్నారు రైతన్నలు. నీళ్లలో మునిగిన వరి ధాన్యాన్ని పట్టాలతోనే అట్టనే తలో చేసి ఒడ్డు గుంజుకొచ్చుకుంటున్నారు. ట్రాక్టర్లకు పట్టాలు కట్టి బయటికి గుంజుతున్నారు. ఆగో చూసిరా నీళ్లలో మునిగిన ధాన్యాన్ని ఎట్ట దేవుకుంటున్నారో. ఏమన్నా కొద్దిగా గొప్ప దొరికినా చాలనే ఆశ పాపం రైతన్నలది. రెక్కల కష్టం చేసి సాదుకున్న పంట నీటి పాలైతుంటే చూసి పానం ఊకుంటదా. తుఫాను తాకిడికి వరదొచ్చుడుతోని ఏలూరు జిల్లాలో కళ్ళంలో ఆరబోసిన ఒడ్లు పట్టాలతోని పాటుగా పడవలు పోయినట్టే తేలుకుంటా పోతున్నాయి తెప్పల మీద. ఇగో ఇట్టకి అడ్డమైన తుఫాను చేయంగా వాగులు వంకలు వంగినాయి, చెరువులు కట్టలు తెగినాయి, వరదలు బారినాయి, పంట పొలాలు ఆగం అయినాయి. కొన్ని దుక్కుల రోడ్లు తెగినాయి, చెట్లు క్షేమలు కూలినాయి, తోవలు బంద్ అయినాయి. రోడ్ల మీద నీళ్ళాగి బండ్లు కార్లు మునిగినాయి. ఇట్ట ఒక ఏపీలోనే కాదు తెలంగాణలో కూడా గట్టిగానే పడ్డాయి చినుకులు. అట రోడ్లన్నీ సముద్రం లెక్కనే తయారైనాయి. అధికారులు ఊళ్ళ పొంటి తిరిగి ఎట్టెట్టున్నది ఏంది అంతా అరుచుకుంటున్నారు అట పబ్లిక్ కడిగి పోయి. 3-4 వద్దుల సంది ఆగం చేస్తున్న తుఫాన్తోని ఇంట్లో నుంచి పిల్ల కూడా బయటకు వస్తలేరు పబ్లిక్. అంతా చిన్న సన్నకారు రైతులే, అప్పులు చేసి పెట్టుబడి పెట్టి వ్యవసాయం చేసిన వాళ్ళే. సాయం చెయ్యాలి అని చేతులెత్తి దండం పెట్టుకుంటున్నారు రైతన్నలు. ఎలక్షన్ల రిజల్ట్ వచ్చినాక సార్ సపడగా వెళ్ళిపోయిండు, మాట మాత్రం చెప్పలేదు అని చాలా మంది అనుకుంటుర్రు. అభిమానులంతా మస్తు రంది పడుతుర్రు. సార్ మళ్ళీ ఎప్పుడు బయటకు వస్తాడో, మళ్ళీ ఎప్పుడు ముచ్చట చెప్తాడో అని ఎదురు చూస్తున్నారు. అందుకే కావచ్చు ముందుగానైతే సొంతూరు పబ్లిక్ ను ఇంటికి పిలుచుకున్నాడు. అందరితోని జర్రసేపు మాట ముచ్చట చేసిండు. మనం కూడా అట్లా పోయొద్దాం పార్రే. చెయ్యి పార్టీ వాళ్ళు గెలిచిండ్రు, కారు పార్టీ వాళ్ళకు సీట్లు రాలేవు అని తెలవంగానే కేసీఆర్ సార్ రాజీనామా పెట్టి ఫామ్ హౌస్ కు పోయిండు. గెలిచిన ఎమ్మెల్యేల అంతా ఫామ్ హౌస్ కే పోయి కలిసి వచ్చిర్రు. అక్కడనే మాట ముచ్చట చేసిర్రు. గట్లనే సారు మీద రంది పెట్టుకున్న అభిమానులు సొంతూరు చింతమాడక పబ్లిక్ బస్సులు కార్లు కట్టుకొని ఎర్రవల్లి ఫామ్ హౌస్ కు పోయిర్రాట. సారు బిజీ ఉన్నాడు అని చెప్పినా అక్కడనే ఉండి చూసిందాక వెనకకు పోము, మాట్లాడిందాక ఊరికి పోము అని పట్టుబడితే ఆఖరికి గేట్లు తెరిచిరాట పోలీసోళ్ళు. అలా చూడర్రి ఎట్లా పరుగులు పెట్టిర్రో. పడుచుపోరలు, నడీడు వయసోళ్ళు, ముసలోళ్ళు అంతా కలిసిపోయిర్రు. ఇక ఊరోళ్ళు వస్తే సారైన ఊకుంటాడా, పాయిరంగా బయటకు వచ్చి దండం పెట్టిండు. సారును చూడంగానే పబ్లిక్ జైలు కొట్టిర్రు. అటెనక మంచి చెడు మాట్లాడుకున్నారట. ఇంకో దిక్కు మాజీ మంత్రి కేటీఆర్ సారు సిరిసిల్లకు పోయిండు. ఇగో ఏమన్నాడో చూడర్రే. చాలా పెద్ద పెద్ద మాటలు, పెద్ద పెద్ద హామీలు ఇచ్చినారు. 2 లక్షల రుణమాఫీ అన్నారు, ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టిస్తామన్నారు, మరి ఆర్టీసీలో ఉచిత ప్రయాణం అన్నారు. ఇంకా చాలా చెప్పినారు. అవన్నీ కూడా ప్రజలు రాసి పెట్టుకున్నారు. ఇవాళ తప్పకుండా ప్రజలు అన్నీ కూడా గమనిస్తారు. తప్పకుండా ప్రజలు అన్నీ కూడా జాగ్రత్తగా ఆలోచిస్తారు. ఆలోచించి మళ్ళీ ఎంతో దూరం లేదు, నాకున్న అవగాహన మేరకైతే ఎంతో దూరం లేదు, తప్పకుండా ప్రజల విశ్వాసాన్ని గెలుపొందే క్రమంలో తిరిగి మా పని మేము చేసుకుంటూ మా కార్యకర్తలు మేము నిర్విరామంగా ఉద్యమంలో ఎట్లయితే కలిసి పనిచేసినామో అట్లే భవిష్యత్తులో కూడా పోతాం గదా అన్నట్టు. సల్లిడిచేది ఏం లేదు, గట్టిగానే ఉన్నాం అన్నట్టు మాట్లాడిండు సారు. ప్రతిపక్షంలో ఉండి పోరాటం చేస్తాం అన్నట్టు చెప్పుకొచ్చిండు. చూస్తుంటే ముందు చెయ్యి పార్టీ వాళ్ళకు కారు పార్టీ వాళ్ళకు మళ్ళా లడాయి గట్టిగానే నడిచేటట్టున్నది అనుకుంటారు గీ ముచ్చట చూసిన జనాలు. షేయి పార్టీ అధికారంలోకి రాకపోతే బ్లేడ్ తోని కోసుకుంటానే గప్పట్ల బండ్లన్న భలే ఫేమస్ అయ్యిండు. అయితే అప్పుడు అన్న కోరిక నెరవేరలేదు గాని ఈసారి మాత్రం నెరవేరింది. అందుకు అన్న మస్తు ఖుషి మీద ఉన్నాడు. బండ్లన్న షేయి పార్టీ వాళ్ళను ఒకటే మెచ్చుకుంటున్నాడు. అగో అంటనే ఉన్న బండ్లన్న రానే వచ్చిండు. పోయినసారి శపథం నిలబెట్టుకోలేకపోయిండు గాని ఈసారి అన్నట్టుగానే మాట మీద నిలబడ్డాడు బండ్లన్న. చెయ్యి పార్టీ అధికారంలోకి వస్తే 7వ తారీఖు నాడు ఎల్బీ స్టేడియంలోనే పండుకుంటా అన్నాడు. అన్నట్టే ముందు రోజే ఎల్బీ స్టేడియంలో అనిపించిండు. అవు గాని ఎట్లా అనిపిస్తాందే బండ్లన్న? అప్పుడు బాల్ మిస్ అయింది, ఈసారి బాల్ వికెట్ బోల్డ్ అయింది. ఆహా, అప్పుడు గురి తప్పింది, ఈసారి సూటి పెట్టి కొట్టిర్రు అంటావు. యార్కర్ బాల్ వేసిరు కావచ్చు కదా అనే బండ్లన్న. ఈసారి రేవంత్ రెడ్డి గారు పర్ఫెక్ట్గా గేమ్ ఆడి ఆయన పోరాడి కష్టపడి తన ప్రాణాన్ని పణంగా పెట్టి దేన్ని లెక్క చేయకుండా
కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చారు. అసలే సీఎం పదవి రాలేదని బుస కొడతారు కొంతమంది లీడర్లు. నువ్వేమో మొత్తం రేవంత్ సారే అనబడుతుంది. వాళ్ళకిట కోపం రాగాలనే బండ్లన్నో 11 మంది ప్లేయర్లు, ఎక్స్ట్రా ప్లేయర్లు, కోచ్లు, డాక్టర్లు అందరూ పనిచేశారు. కానీ గెలిచాము. కానీ కప్పు మాత్రం కెప్టెన్ గా రేవంత్ రెడ్డి గారికి ఇచ్చారు. అమ్మా బండ్లన్న సిక్కడు దొరకడు ఎట్లా కవర్ చేసిండు చూసిర్రా. అందరు మంచిగానే ఆడిర్రు గాని కప్పు అయితే కెప్టెన్ చేతులనే పెడతారు కదా అన్నట్టు మాట్లాడిండు. అవు గాని మరి బండ్లన్నకి ఏమన్నా సీట్ ఇస్తారో? రేపైతే వస్తా, తర్వాత చూస్తుంటా అంతే. బండ్లన్నది పెద్ద మనిషే. సీటు లేకున్నా సోటు లేకున్నా మాట అయితే కాంగ్రెస్ దిక్కే మాట్లాడుతుంటాడు. పోయినసారి బ్లేడు గీడు అని పర్షాన్ అయిండు గాని ఈసారి ప్రమాణ స్వీకారం నాడు స్టేడియం కు పోతా అని చెప్పి అన్నమాట నిలబెట్టుకున్నాడు అనుకుంటారు అందరూ. రాక రాక ఊళ్ళకు బస్సు వస్తే ఎంత సంబరం ఉంటది ఊరోళ్లకు. లేక లేక కొడుకు ఉడితే ఇంటోళ్ళకి ఎంత సంబరం ఉంటది. కాక కాక ఊళ్ళెవల్లన్నా ఏ ఎమ్మెల్యేనో అయితే ఊరు బాగుపడుతుందని ఎంత సంతోషపడతారు ఊరోళ్ళు. అసొంటిది రేవంత్ రెడ్డి సారు ఏకంగా ముఖ్యమంత్రి అయ్యిండు. వాళ్ళ ఊరోళ్ళ సంబరం చిన్నగా ఉంటదా? ఇక గల సంబరాలు ఎట్లున్నాయో చూసేద్దాం పారి. ఇగో ఇట్ట రేవంత్ రెడ్డి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అని షై పార్టీ ఢిల్లీ పెద్దోళ్ళు చెప్పేటాళ్లకు వాళ్ళ సొంతూరు కొండారెడ్డిపల్లిలో ఊరోళ్ళ సంబరాలు చిన్నగా లేవు. కొండారెడ్డిపల్లి ముద్దుబిడ్డ రేవంత్ రెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి అని జేకొట్టుకుంటా మస్తు సంబరాలు చేసుకుంటున్నారు. ఇగో ఇట్ట ఆటలు ఆడుకుంటా పాటలు పాడుకుంటా ఊరంతా సంబరాలే సంబరాలు. వాళ్ళ ఊరి మనిషి, వాళ్ళ నడుమ పెరిగిన మనిషి, వాళ్ళ నడుమ తిరిగిన మనిషి అసలు ఆయన రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతుందంటే ఉండదా? ఇక ఎంతో సంతోషంగా ఎంతో గౌరవంగా ఉంది. కొండారెడ్డిపల్లి అంటే ఎవరికి తెలియదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి సీఎం కావడం ప్రతి జిల్లాకు ప్రతి ఊరు అంటే అందరికీ తెలుసు. ఆగనాట ఇన్నాళ్ళ సంది నాగర్ కర్నూలు జిల్లాల కొండారెడ్డిపల్లి అనేటి ఊరుందనే ముచ్చట కూడా ఎవ్వరికి తెలియదట. ఇప్పుడు ఆ ఊరికేంచి రేవంత్ రెడ్డి సార్ ముఖ్యమంత్రి అయ్యేటాళ్లకు రాష్ట్రమే కాదు దేశం మొత్తంలో ఊరి పేరు మారుమోగుతుంది అన్నట్టే చెప్పుకొచ్చింది ఈ అక్క. ఇగో ఇట్ట ఒక ఊరోళ్లే కాదు మండలంలో ఉన్న అన్ని ఊళ్ళ పబ్లిక్ మస్తు సంబరాలు చేసుకుంటున్నారు. ఇప్పుడు వాళ్ళ ఊళ్ళన్నీ ఎలుగులైతాయని. మరి చూడాలి రేవంత్ రెడ్డి సార్ ముఖ్యమంత్రి సీట్లకు ఎక్కినాక వాళ్ళ ఏరియాలో ఏ పార్టీ మంచి చేస్తాడో ఏందో అనేటిదిగా. ఏదన్నా కానీ వీళ్ళు కానీ రేవంత్ రెడ్డి సార్ మీద అక్కడి పబ్లిక్ గట్టిగానే నమ్మకం పెట్టుకున్నారు. పోండ్రి ఓట్లు అనుకుంటా ఓట్ల సంబరంలో అధికారులు ఉంటే సందు దొరికింది కదా అని అందిన కాడికి సద్దే ఉపాయం చేసిర్రు. అట్లా ఓ కాడ ఓట్ల పని మీద అధికారులు తిరుగుతుంటే ఇదే సందనుకొని ఏకంగా ఇండ్లే కట్టిర్రు కొంతమంది కబ్జాదారులు. ఇక ముచ్చటెరికైనాక అధికారులు ఏం చేసిర్రో చూడుర్రు మీరే. ఎతున్నోడు ఎత చెప్పుకుంటే ఎతచిత లేనోడు వెనకంగొచ్చి ఉన్న కాడికి ఊడ్చుకపోయినట్టే చేస్తుంటారు కొంతమంది భూబాకాసురులు. అగో అట్టనే ఓట్ల పంచాయతీల అధికారులు ఉంటే సర్కారుల పేరు మీద ఉన్న ఖాళీ చోట్ల పాకలేసిరు కొంతమంది. అట్ట మేడ్చల్ జిల్లా దుండిగల్ మండలంలో ఉన్న గాగిలాపూరు, బొమ్మర పోచంపల్లి ఏరియాలల్లా ఏకంగా బీస్మెంట్లు లేపిర్రు, గోడలు లేపి రేకులేసి ఇండ్లు కట్టిర్రు. అట్ట 3 ఇండ్లు కట్టిర్రు, ఓ కాడ చుట్టూ బీస్మెంట్లు లేపిర్రు. ఇక ఓట్ల పంచాయతీ ఒడిచినాక ముచ్చటరికైన రెవెన్యూ అధికారులు ఇగో ఇట్ట పోయి కొక్కిలేంతో కట్టిన ఇండ్లను లేపిన బీస్మెంట్లను కూలగొట్టిర్రు. అగ చూడూరి నెలలలోనే ఎంత ముద్దుగా గోడలు లేపి రేకులేసిర్రో ఎవరు చూడరనుకున్నారో, మరి చుట్టుముట్టున్నోళ్ళు ఎవరికి చెప్పరనుకున్నారో, లేకుంటే సర్కారుల చోటైతే ఎవరు అడగరనుకున్నారో మరి వాళ్ళకే తెలవాలి ఈ ముచ్చట. సందు చూసి ఇల్లు దొరకపోవడం అంటే గిదే కదా. అందుకనే అంటారు కదా పుణ్యానికి వచ్చిన పులుసు అని అగుడగుడు అనుకుంటా దొరుకుతారని. సర్కారుల చోట్ల ఇల్లు కట్టిర్రు, జేసీబీతో కూలగొట్టినామని చెప్తున్నారు. మంచిగానే ఉన్నది గాని ఎవరు కట్టిర్రు ఏంది అనేది ఎవరు చెప్తలేరు. చెప్పకుంటే చెప్పకపోయేది గాని మరి ఆఖరికి చర్యలు ఏమన్నా తీసుకుంటారో లేదో చూడాలిగా.
ప్రేమల వాడు చాలా ఈజీనే, రూపాయి ఖర్చు ఉండదు. కానీ దాన్ని పెళ్లి దాకా తీసుకుపోవడే మస్తు కష్టం. ఆస్తులు కలవకపోతే ఓ లొల్లి ఉంటుంది, కులాలు కలవకపోతే ఓ లొల్లి ఉంటుంది, జాతకాలు కలవకపోతే ఇంకో లొల్లి ఉంటుంది. గవన్నీ దాటుకుంటూ పోయి తలవాలు పోసుకున్నాడంటే చిన్న ముచ్చట ఏం కాదు. అందున మన దేశం అబ్బాయి పాకిస్తాన్ అమ్మాయి లవ్ చేసుకుంటే ఇంకెట్లుండాలి? ప్రేమ కోసం పెద్ద యుద్ధమే చేయాలి కదా. అగో అసొంటి ఓ ప్రేమ ముచ్చటెగ్గిది చూడుర్రి. అగ్గ గీ వీళ్ళ లవ్ స్టోరీ ఇంటే అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి అని టైటిల్ పెట్టి ఒక హిట్ సినిమా తీయొచ్చు. అంత గొప్ప లవ్ స్టోరీయా అని అంటే అవు గొప్ప లవ్ స్టోరీ వీళ్ళది. ఇంతకు ఏందా స్టోరీ అంటే ఇగో కలకత్తాలో ఉండేటి సమీర్ ఖాన్ అనేటికి అన్న జర్మనీలో చదువుకుంటుండగా ఓ మల్క ఇంటికి వచ్చిండట. అగో గప్పుడు తల్లి ఫోన్ లో పాకిస్తాన్ కు చెందిన జవేరియా ఖానుమ్ అనేటి గీ షెల్లె ఫోటో చూసిండట. గంతే తొలి సూపులనే మనసు వారేసుకున్నాడు. కట్టుకుంటే నిన్ను తప్ప ఇంకెవ్వలను కట్టుకోను అని ఓటు పెట్టుకున్నంత పనిచేసిండు. తీరొక్క తీర్ల తిప్పలబడి అటోలను ఇటోలను అందరినీ ఒప్పించిండు. కానీ సినిమాల ట్విస్ట్లు ఉన్నట్టు గీ లవ్ స్టోరీలో కూడా ట్విస్ట్ల మీద ట్విస్ట్లు పుట్టుకొచ్చినాయి. దేశ సరిహద్దు దాటుదామంటే వీసాలతోటి తిప్పలొచ్చిందట. అటెంక కరోనా కూడా సుడిపెట్టింది. అట్లా ఇద్దరు 5 ఏళ్ల ఎడబాటును చూసిర్రు. కానీ మన దగ్గర నిజాయితీ ఉంటే జరిగి తీరుతుంది అని అంటారు కదా. అగో అట్లా వీళ్ళ ప్రేమకు ఇప్పుడు దేవుడు గ్రీన్ సిగ్నల్ వేసిండు. జవేరియా షెల్లకు వీసా దొరికి మన దేశంలో కుడికాలు పెట్టింది. బాజా భజంత్రీల నడుమ కాబోయే కోడలికి ఘనంగా స్వాగతం పట్టిర్రు, ధూమ్ ధామ్ చేసిర్రు. ప్రేమించిన పిల్ల కళ్ల ముంగట కనబడేటాళ్లకు సమీర్ అన్న సంబరం అయితే చిన్నగా లేదు. వచ్చే ఏడాది జనవరిలో షాదీ చేసుకునుడేనట. లగ్గానికి వచ్చేటోళ్ళందరికీ బిర్యానీ దావత్ ఇచ్చుడేనట. నిండు నూరేళ్లు సల్లగా బతుకుర్రి. కొందరుంటారు పెయ్యంతా కర్కశత్వం నింపుకొని బతుకుతుంటారు. మంచి మానవత్వం ఏది ఉండదు. ఒంటెద్దు పోకడ పోకుండా ఒంటికి నచ్చిన పనులు వేసుకుంటా పోతారు. అయితే అసొంటోళ్ళకు కూడా ఏడ్చే రోజు ఒకటి తప్పక వస్తుంది. ఇగో అట్లనే వచ్చింది ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ సార్ కు. జీవితంలో ఫస్ట్ టైం సార్ కంటికి పుట్టెడు శోకం కట్టిండు. పాన్రి ఏం కష్టం వచ్చిందో అరుసుకొని వద్దాం. అయ్యో ఎవళ్ళేమన్నారు లక్కీం సార్ ను? ఏవో గంతగనం కళ్ళు విండుకుంటుండు పాపం. ఆయన పక్కల బాంబులు పెట్టుకుని పండుకునేటంత షిపాయివి నువ్వు ఏడ్చుడేంది సారు షీప్ గా? ఎవరన్నా చూస్తే నవ్వుతారు. ఏహే ఊకో నీ ఏడ్చుడు చల్లగుండా. తుడుచుకో. ఇంతకు కింగ్ అసొంటి కిమ్ సారు గింతగనం ఎందుకు శోకం కట్టిండు అని అనుకుంటుర్రు కదా. ఉత్తర కొరియాల జనాభా అంతకంతకు తగ్గుతుంది. జీవించేటోళ్లు పెరుగుతుర్రు, జీవం పోసుకునేటోళ్లు తగ్గుతుర్రు. పొల్లగాండానికి అనేతందుకు ఉత్తర కొరియా పబ్లిక్ వెనక ముందు ఆడుతుర్రు. అందుకే గిట్లయితే ఎట్లా మీకు పుణ్యం ఉంటది, ఎక్కువ తక్కువ పొల్లగాండ్లను కనుర్రి అని చెప్పుకుంటా గీ తీరుగా కంటికి మంటికి దారపడేటట్టు శోకం ఎల్లవోసిండు సారు. పెళ్లైన ఆడోళ్లతోటి ఉత్తర కొరియా రాజధానిలో పెట్టిన ఒక మీటింగ్ లో జరిగింది గిట్లా. కిమ్ సార్ ఏడ్చుడు చూసి మీటింగ్ వచ్చిన ఆడోళ్ళంతా కళ్ళు విండుకుర్రు. ఇంట్లో టీవీలు చూస్తున్నోళ్ళకు కూడా దుఃఖం ఆగలేదట. కథకునమారా కిమ్ రాజ్యంలో ఎంత గోసున్న చూడుర్రి. పాగోన్కి కూడా రావద్దు ఈసొంటి కష్టం. గంత పెద్ద కష్టం వచ్చింది ఉత్తర కొరియా పెద్ద సార్కు. ఇంటుంటే గిదేమంత పెద్ద సమస్య కాదని అనిపిస్తున్నది గాని నిజానికైతే చాలా పెద్ద సమస్యే. ఉండాల్సిన జనాభా ఉంటేనే ఏ దేశమైనా ముందుకు సాగుతుంది. అందుకే పొల్లగాండ్లను కనుర్రి అని గింతగనం తప్పిస్తున్నాడు సారు. ఇక నిజంగా చెప్పాలంటే ఉత్తర కొరియాలో తిండికే గతి లేదు. అన్నమో కిమ్ సారు అని అడుక్కునే పరిస్థితి ఉన్నది దేశం అంతటా. అసొంటిది ఆళ్ళ సార్ గిట్ల పొల్లగాండ్లను కనుమని అనుడే జర్రంత చిత్రం అనిపిస్తున్నది. మరి ఎక్కువ తక్కువ మందిని కంటే వాళ్ళందరికీ ఏడికెళ్ళి బువ్వ తెచ్చి పెడతాడో ఎట్లయితుందో చూసుకుంటా పోవాలి. చలో మరి ఇవన్నమాట ఇయాల్టి పటాస్ న్యూస్ ముచ్చట్లు. ఇంకో ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.